పాలు తెచ్చిన వారికి రూపాయి వెళ్తుంది, హోమం చేసిన వారికి 10 రూపాయలు వెళ్తాయి, బ్రాహ్మణుడికి రూపాయి వెళ్తుంది. ఇక్కడ వర్ణం చూడట్లేదు, వస్తువులనే చూస్తున్నాం మనం. మన యజ్ఞం వలన, మన హోమం వలన, మన పూజల వలన 4 వర్ణాల వ్యాపారస్తులు బతుకుతున్నారు. కానీ ఏ మతంలో కూడా ఇంకొకరిని బ్రతికించే విధానం లేదు. మాటలకి మాత్రం చాలా ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ అనేది కేవలం సనాతన ధర్మంలోనే ఉంది. నేను మరలా తెలియజేస్తున్నాను, ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడితేనే భారతదేశం కాపాడవచ్చు. ఈ రోజు ఏదో 5 రకాల మాటలను తీసుకొని ఇవన్నీ చేశామని, మన రెస్పాన్స్ బాగుంది అని సంతోషపడాల్సిన సమయం కాదు. ఈ రోజు రాజకీయ నాయకులు ఉంటారు, రేపటి పరిస్థితి ఏమిటి? మనల్ని మనమే రక్షించుకోవాలి. ధర్మాన్ని ఆచరింపజేయండి. భారత పౌరుల్ని భారతీయులుగా తీర్చిదిద్దండి. శత్రువుల్ని సైతము ఉపకారం కోరుకునేటటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి భావజాలం కలిగింది భారతీయులు. ఇప్పుడు ఇవన్నీ కూడా కనిపెట్టబడి వర్ణాశ్రమ విధానాల వల్ల ఎటువంటి అంతరానితనమో ఎక్కువ తక్కువలు ఎక్కడా లేదు. అవన్నీ కూడా అపోహలు. నేను వేదాంగాలు చదివిన బ్రాహ్మణుల్ని నేను గ్రామ దేవత గుడిలో పనిచేస్తానయ్యా అంటే కనుక నీకు అర్హత లేదు. నేను వేదాంగాలను చదివాను కాదు, అది వాళ్ళకే అర్హత. సమానమైన ధర్మము, సమానమైన అవకాశము, సమానత్వాన్ని చాటి చెప్పింది కేవలం భారతీయత, వేదములు, సనాతన ధర్మం. ఎక్కడా కూడా అపోహలే ఇవన్నీ. తెలిసి తెలియని ఏమండి, భర్త కనుక పిల్లవాడిని ఏదైనా అంటే తల్లి కొవ్వుని చాటుని వెనక్కి వేసి అవసరమైతే కత్తి తీసుకొని భర్త మీద కూడా వెళ్తుంది పిల్లల్ని కాపాడుకోవడానికి. అలాంటిది ఎవరో ఎట్లా చెప్తారండి? పిల్లల్ని తీసుకొని వెళ్ళి పూరి జగన్నాథుని రథచక్రాల కింద వేస్తే ఎలా నమ్ముతాం మనం అందరం? ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. దయచేసి చరిత్రని, నిజమైన చరిత్రని తెలుసుకోండి. నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని కాపాడే వారికి మాత్రమే ఓటు వేయండి. మీ పిల్లల్ని, మీ భర్తల్ని, మీ భార్యల్ని మీరు సనాతన ధర్మం వైపు మరల్చండి. రేపొద్దున మన దగ్గరికి రాకుండా చేయండి. అది మనకు ఒకటే ఆయుధం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్ని చెప్పుతున్నప్పటికీ కూడా 28